పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఎస్ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియం నర్సరావుపేట నందు గ్రామస్థాయి సీఎంపీఓలకు శిక్షణా కార్యక్రమం. డివిజన్ స్థాయి జేజే యాక్ట్, ఫోక్సో యాక్ట్, పీసీపీఎన్డీపీ యాక్ట్, చైల్డ్ ట్రాఫికింగ్ మరియు దత్తత అంశాలపై డీసీపీఓ శౌరిరాజు ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ జీసీ డిఓ రేవతి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి పీడి ఉమాదేవి, వైద్య శాఖ డిఎంఓ సాంబశివరావు, పోలీస్ శాఖ సిఐ కేవి సుభాష్ని మరియు వివిధ ప్రాజెక్టుల నుండి సిడిపిఓలు, సూపర్వైజర్స్, గ్రామస్థాయి అధికారులైన పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు, మహిళా పోలీసులు మరియు అంగన్వాడీ వర్కర్స్. లింగ వివక్షత, సాంప్రదాయం మరియు సంస్కృతి అవగాహన లేకపోవడం, తమ కూతురిపై అభద్రతా భావం, బాల్య వివాహాల నిరోధక చట్టాలపై అవగాహన లేకపోవటం, మరి వరకట్న వ్యవస్థ, సమాజం యొక్క ఒత్తిడి, ఇవన్నీ కూడా మరి బాల్య వివాహాలకు గల కారణాలు. మరి దీన్ని నివారించడానికి గల చర్యలు కూడా అనేకమైనటువంటి మన రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో, మరి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అనేక విధాలు ఎంతో మంది కృషి చేస్తూ ఉన్నారు దీన్ని అరికట్టడానికి. మరి దీనితో పాటు బాలికలతో పాటు మరి ముఖ్యంగా వారి యొక్క తల్లిదండ్రులకు కూడా విద్యను అందించడం, అవగాహన కల్పించడం, మరి పిల్లలకు బలవంతంగా పెళ్లి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవటం, మరి బాలలు మరియు మహిళల హక్కులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడం, మరి సామాజిక అంచనాలను మార్చడానికి అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, ఇవన్నీ కూడా చేసినప్పుడు చాలా వరకు మనం ఈ బాల్య వివాహాలను నిరోధించడం జరుగుతుంది. ఒక చిన్న నాటకం ద్వారా మరి బాల్య వివాహం వల్ల కలిగేటటువంటి నష్టం ఏమిటో మనకు ప్రదర్శించబోతున్నారు. వారిని మన మధ్యకు ఆహ్వానించుకుంటాం. నాన్న, అప్పుడే పెళ్ళేంటి నాన్న? నాకు నా వయసు ఎంత నాన్న? ఆడపిల్లకి పెళ్లికి వయసుకి సంబంధం లేదమ్మా. అంటే మనసుతో కూడా సంబంధం లేదా నాన్న? అంటే నీ ఉద్దేశం ఏంటి? నాన్న, నీకు చెప్పే అంతటి దాని కాదు నాన్న. నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు. ఇప్పుడే నేను మొదటి పాస్ అయ్యాను. చదవాల్సింది ఇంకా చాలా ఉంది. ఆకాశంలో వివరించకుండా కొంచెం జ్ఞానం ఉంది. మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది. వీడియో చోటు నచ్చాడు, నీకు బాగుంది అంతే. నాన్న, నా జీవితం నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక నువ్వన్నా బాగా చదువుకో.
ఇంకా ఏడుపు తప్పితే నాకేం మిగిలింది? ఏయ్, ఈ ఏడుపు పడుపులు పెట్టి నా పరువును రోడ్డు మీద లాగుతారా ఏంటి? ఆ 3 ముళ్ళని ఇచ్చుకొని నా పరువు నిలబెట్టు. నాన్న, పెళ్లి మీకు కాదు, నా కూతురికి. తొందరగా నడవండి. మీ బొందే చిన్నపిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. అయినా ఎంతసేపటికి పెళ్లి భోజనాలు పెళ్లి పనులు తప్ప ఇంకేమీ తెలియదు. అయినా మనకెందుకే, పెళ్లికి పిలిచారు, వచ్చాము, తిన్నాము, పోయాము, అలానే ఉంటాం. పదండి. ఇదిగోండి అను కాలు నాన్న వెళ్తున్నారండి. నాన్న, సాయంత్రం వచ్చేటప్పుడు నాకు చాక్లెట్ తేవా? సరేనమ్మా, సాయంత్రం వచ్చినప్పుడు చాలు తీసుకొస్తాం, వెళ్ళి ఆడుకోండి. ఏమండి, ఒక నిమిషం. నా కాలేజీ అడ్మిషన్ తీసుకొస్తా అన్నారు, దాని గురించి ఇంకా చెప్పలేదు. చాలా రోజులు అయింది. ఇప్పుడు చదివేంటే? అయినా ఇప్పుడు చదువు ఎవరిని ఉద్ధరిస్తారు? అత్తయ్య, నేను కూడా మా ఆయనతో పాటు ఉద్యోగం చేసి పిల్లల భవిష్యత్తు మీ ఇద్దరం కాపాడుకుంటాం. పిల్లల్ని ఏం చేస్తావు? అయినా చదువు చదువు అని అంత తాపత్రం ఉన్నదానివి మరి పెళ్ళెందుకు చేసుకున్నావు? అయినా ఉద్యోగం అంటూ ఆడది బజారుకి ఎక్కితే కుటుంబ పరువు పోయిద్ది. అది తెలుసుకొని ఉండు జాగ్రత్తగా. అమ్మ, నీకేం తెలియదు, ఊరుకో. గీత, ఆఫీస్ పని మీద వెళ్తున్నా కదా, కాలేజీ అడ్మిషన్ తీసుకొస్తా. సరేనండి. చూస్తానే, ఎన్నాళ్ళు ఇలా సాగిస్తావో చూస్తాం. అవకాశం దొరికినప్పుడు చెప్తాను నీ పని. అత్తయ్య, ఏం చేస్తున్నావే? నీ చదువు అంటూ వాడిని పొట్టను పెట్టుకుంది కాక నా కొడుకును తిమ్మకలాగా మింగేసావు కదే. ఇంకా ఏ మొహం పెట్టుకుని నా ఇంట్లో ఉంటున్నావు ఇక్కడ? ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నేను చంపేస్తాను. వెళ్ళిపోతే బాగున్నావా అమ్మా? బాగున్నా నాన్న. ఏంటి ఇలా వచ్చావు? ఏం చేయమంటావు? నాకు చిన్న వయసులో వద్దన్నగానే పెళ్లి చేశావు. ఇప్పుడు భర్తను పోగొట్టుకొని అత్తింటి కాకుండా పుట్టింటికి వస్తే నీ దగ్గర జాలి చూపుతానని తిరిగి వస్తే నువ్వేమో ఎట్లా? ఎవరి దరిద్రానికి ఎవరినంటే ఏమొస్తుందమ్మా నీకు? నీ భర్త చనిపోయిన నీ దురదృష్టం వల్ల తర్వాత నీ చెల్లికి పెళ్ళి అవుతుందా లేదని నా బాధ. మధ్య తరగతి తండ్రి ఆలోచన ఇలానే ఉంటాయమ్మా. నాన్న, నాకు అప్పుడే పెళ్లి చేసి నీ బాధలు తీరిపోయింది. కనీసం దాని చదువుని చదువుకొని అని దానికి అప్పుడే పెళ్లి వద్దు అంటే నీ జీవితాన్ని నాశనం చేసింది నేనంటావా? అలా కాదు నాన్న, దానికన్నా పెళ్లి చేయకుండా మంచి చదువు చదువుకోవాలని. దాని పెళ్లి నేను నిర్ణయించాను, అదంతే. కొంచెం అన్నం ఉంటే పెడతావా? మంచిగా ఉంది. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి వంట చేస్తాను, అందులోకి పిల్లలు పెట్టు. సరే. కడుపు నొప్పి వస్తుంది. అను, కావ్య, అను లే, అను లే, కావ్య, అను లే. అయ్యో అయ్యో, ఎంత పడే జరిగిపోయింది. అను, అను లే, అను లే, అను, అను, అను. అను లే, కావ్య లే, అను లే, లే, అను లే, లే, అను లే, కావ్య లేవండి, లేవండి. అక్క, కావ్య, అను, అక్క, నాన్న. ఏంటి ఇది? ఏం జరిగింది? అను, అను, అను. కావ్య, కావ్య లేమ్మా. కావ్య, కావ్య లేమ్మా. ఏమైంది? మా తల్లి ఏమైంది? ఇప్పుడు నీకు సంతోషమే కదన్నా నాన్న. అక్క బాధ్యత తీరిపోయింది. ఇక నాకు పెళ్ళికి అడ్డు రాదు. ఇక నీకు సంతోషపడాలి కానీ బాధపడుతున్నావేంటి? అక్క,
నాకేం తెలుసమ్మా, నా కూతురికి పెళ్లి చేయడం వల్ల నా సగం బాధ్యత తీరుతుంది అనుకున్నా, కానీ ఇలా బాల్య వివాహం చేసి నా కూతుర్ని నేనే చంపుకుంటాను అనుకోలేదు. ఇది ఆత్మహత్య కాదు, బాల్య వివాహం చేయడం వల్ల చేసిన హత్యలు. చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది. ఈ 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి అవకాశాలు జరుగుతున్నాయి. ఇంకా వాటిని అరకట్టాలని ఆలోచించుకోండి. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతి తత్ర దేవత. ఈ మాట చెప్పాలనిపించింది నాకు. ఈ శ్లోకాన్ని, సంస్కృత శ్లోకం, భారతదేశ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో, ఏ విధంగా ఉన్నాయో తెలియజేసేటువంటి ఈ శ్లోకం చాలా విస్తృతమైంది. మానవ మనుగడకు, కుటుంబ అభివృద్ధికి, అన్నీ ఒక రకంగా చెప్పుకోవాలంటే మానవుడికి ఏది అవసరమో అది అంతా ప్రసాదించేటువంటి భూమి మీదకి వచ్చినటువంటి దేవత స్త్రీ. అందరూ కూడా అమ్మలే. మీ అందరికి కూడా ఇంకొకసారి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగా మరి ఎంత ఆవేదన చదువుతూ ఉన్నాము. 70 సంవత్సరాలు దాటిపోయినటువంటి స్వతంత్ర భారతదేశంలో స్త్రీకి స్వతంత్రం లేదు. మనకి రీసెంట్గా కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం. గతంలో చెప్పుకోవటంగా అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు. మరి దీనికి కారణం ఏంటి? ముఖ్యంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటి? టీనేజ్ ప్రెగ్నెన్సీ ఈరోజు బయటకు వస్తూ ఉన్నారు. కారణం ఏంటి? భ్రూణ హత్యలు జరుగుతూ ఉన్నాయి అనాదిగా. అదేవిధంగా దానికి ఆపోజిట్లో మనం తీసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అనుకుంటా ఐ థింక్ సో, ఒక వృద్ధ మహిళ కర్ణాటక ప్రాంతంలో విరివిగా కాన్పులు నిర్వహించింది. ఎటువంటి సర్జరీ లేకుండా కష్టమైనటువంటి కాన్పులు కూడా. ఈరోజు మనం తీసుకుంటే ప్రతి మహిళ కూడా కావాలని చెప్పేసి ఈరోజు సి సెక్షన్కి వెళుతూ ఉన్నారు. ఏంటి? సాధారణంగా ఏ కాన్పు కూడాను మరి ఆ విధంగా అటువంటి నెగిటివ్ మోటివేషన్స్ మన సమాజంలో ప్రబలుతూ ఉన్నాయి. ఒకసారి గమనించండి. మరి ఏమి చదువుకున్నటువంటి కూలి పని చేస్తున్నటువంటి ఒక వృద్ధ మహిళ, నారీమణి, నారీ శక్తి, ఆమె కర్ణాటక ప్రాంతంలో, పశ్చిమ తీర ప్రాంతంలో ఒక అటవీ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతంలో నివసిస్తూ ఆమె స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె ఉండేటువంటి సమస్యలు, బిడ్డ ఏ విధంగా ఉన్నాడు, ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంది, ప్రసవం మామూలుగా అవుతుందా లేదా సర్జరీకి వెళ్ళాలా అనే విషయాలు కూడా ఆమెకు తెలియజేస్తున్నమాట. ఆమెకి పైసలు కూడా తీసుకో కాన్పు చేసినందుకు. మన దేశంలో చూసినట్టయితే ఇంకా వెళ్ళినట్టయితే మన పూర్ పేరెంట్స్ కానీ వాళ్ళు చూసినట్టయితే మరి ఇళ్లలోనే కాన్పు చేయించుకునేవాళ్ళు. మా నాడు మద్రసాలలో ఉండేవాళ్ళు. ఆమె కూడా అటువంటి ఆమె ఒక్క మరణం కూడా సంభవించకుండా కాన్పు నిర్వహించిన ఆమె పద్మశ్రీ అవార్డు స్వీకరించింది. నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్లో వైద్య ఆరోగ్య శాఖలో ఇంప్లిమెంట్ చేసేటువంటి చట్టం ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్ యాక్ట్ 1994లో వచ్చింది. తర్వాత అమెండ్మెంట్స్ జరుగుతూ 1996 రూల్స్ ప్రకారం మనం భారతదేశం అంతటా కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. అది జిల్లా కలెక్టర్ గారు దానికి చైర్పర్సన్, కన్వీనర్గా డిఎంఎడ్హెచ్ఓ ఉంటారు. ఆ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ జిల్లా ఆఫీసర్గా నేను ఉంటాను. అంటే నా పేరు మీకు చెప్పలేదు, నా పేరు సాంబశివరావు, డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ మీడియా ఆఫీసర్ అంటారు. సొసైటీలో ఏం జరుగుతుంది అని తెలుసుకోగలిగినటువంటి ఇంటెలిజెన్స్, అంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో తెలుసుకోగలిగినటువంటి వ్యక్తులు అంతా ఇక్కడే ఉన్నాం. అయినా కానీ చైల్డ్ మ్యారేజ్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 10th అయిపోయింది. మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అంటే యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా నాకు ఒక భయం ఉండేది. పోక్సో కేసెస్, పిల్లలకి అవేర్నెస్ లేకపోవడం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన లేకపోవడం, ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోవడం, అది వాళ్ళ అమ్మ వాళ్ళు తెలుసుకొని కేసులు పెట్టేటటువంటి సిచ్యువేషన్. సో వీళ్ళందరినీ కూడా అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉందా లేదా? లేదా మన మీద ఏం చేస్తున్నాం? మరి మనం కరెక్ట్గా 100కి 100% వర్క్ చేస్తే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అనేది మనకు తగ్గుతుంది. ఎక్కడైతే ఈ చైల్డ్ అబ్యూసింగ్, ఉమెన్ హరాస్మెంట్ కేసెస్ ఎక్కడైతే తగ్గుతాయో అక్కడ పీస్ ఉంటుంది. ఆటోమేటిక్గా శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. భయపడతారు ముందు. ఇంతమంది నుండి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ శక్తి అనేటటువంటి ఒక యాప్ తీసుకొచ్చింది. సో దానికోసం రిజిస్ట్రేషన్ కోసం తిరుగుతున్నా, మాట్లాడుతున్నామా? చాలా మంది చూస్తున్నాను నేను. జస్ట్ వెళ్ళడం, ఆ యాప్ డౌన్లోడ్ చేసేసేయడం, ఆ ఫోటోస్ తీసేసేయడం,
ఏమా మీకు ఏం సమస్య ఉంది, మీ పక్కింట్లో ఏం సమస్య ఉంది, మీ ఊళ్ళో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా మాట్లాడుతున్నావా మనం? అవసరం లేదా మనకి? మా అంగన్వాడీస్ మీ దగ్గరికి చాలామంది చిన్నపిల్లలు వస్తారా? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పిస్తున్నారా? నిజంగా నేర్పిస్తున్నారా? అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పించండి వాళ్ళకి చిన్నతనం నుంచే. సెల్ఫ్ డిఫెన్స్ అంటే మళ్ళీ ఏంటని అడగదు. ఎండాకాలం సెలవుల్లో క్రైమ్ పెరగకుండా ఉండాలి అంటే మీరు ప్రతి ఒక్క చిన్నపిల్లలతో మాట్లాడాలి, అంగన్వాడీస్తో సహా కూర్చోబెట్టి. మీకు ఉంది కదా మా గ్రామం బాలల పంచాయతీ ఉంది కదా, చేస్తున్నారా? మీరు మహిళా పోలీసులు కానీ మేము కానీ మీరు కానీ కరెక్ట్గా జనంలోకి వెళ్ళి వాళ్ళందరితో మనం మాట్లాడితే గ్రీవెన్స్ కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ గారి ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి పిటిషన్ తగ్గిపోతాయి. ఇవాళ రాసుకోండి మీరు కావాలంటే. మనం కరెక్ట్గా ఏదైతే ఫాలో అవుతామో, మనం చేయాల్సింది మనంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఏదైతే ఇవాళ సీఎం గారు గ్రీవెన్స్ గురించి అంత తాపత్రయపడుతున్నాడో, పబ్లిక్ గ్రీవెన్స్కి వచ్చిన ప్రతి మనిషికి న్యాయం జరగాలని కోరుకుంటాడో, అది మనం చేయగలిగితే సమస్యలు తొందరగా తీరుతాయి. ప్రతి ఊర్లలో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ప్రతి ఊర్లో గొడవలు ఉన్నాయి, ప్రతి ఊర్లో ఎక్కడ చూసినా ఆడవాళ్ళ మీద అబ్యూసింగ్ ఉంది. చిన్నపిల్లల మీద అబ్యూసింగ్ చేసే వ్యక్తులు ఎవరో మనకు తెలుసు. వాడు జోలికి వెళ్తే వాడు ఏదో చేస్తాడు, వాడు ఏమైనా ఇబ్బంది పెడతాడని భయపడే రకాలు కూడా ఉన్నారు కొంతమంది. మీకు చక్కగా ఉంది కదమ్మా, 122 ఉంది, హెల్ప్ లైన్స్ మీకే తెలుసా లేదా? ఎంతమంది 118కి 122కి ఫోన్ చేసి చెప్పుకుంటారు ఇక్కడ వాళ్ళు? చెప్పారు ఎవరైనా సమస్య ఇక్కడ ఈ ఊర్లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందని చెప్పారు ఎవరైనా? చెప్పారా? మీ దాకా రాలేదు అటువంటి సమస్యలు? మీరున్న ఏరియాలో భార్యాభర్తల గొడవలు జరగట్లేదా? అన్నా చెల్లెలు గొడవలు, చిన్నపిల్లలకి ఇబ్బందులు, లేదా పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఏడోలో లేరా? మరి ఎంతమంది ఫోన్లు చేసి చెప్పారు? నేను చెప్పాను 118కి ఒక మహిళ గురించి నేనే ఫోన్ చేసి చెప్పాను. ఉన్నది ఎందుకు అవన్నీ నెంబర్లు తెలియాలి కదా. మీరు ఎవరు ఫోన్ చేయకుండా మీరేం చెప్పకపోతే సో అక్కడ మహిళలందరూ కూడా బాగున్నారనే కదా అనుకుంటారా లేదా? వచ్చామా, టైం అయిందా, అయిపోయిందా, పరిగెత్తుకొని వెళ్ళిపోయామా? సో ఇక్కడి నుంచి గవర్నమెంట్ అయితే సీరియస్గా తీసుకుంటుంది ఇష్యూస్ అన్నీ కూడా. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మేబీ మిమ్మల్ని అడగొచ్చేమో, మీ ద్వారా తెలుసుకోవచ్చేమో కూడా. ఇంకా పోక్సో కేసు రిజిస్ట్రేషన్ అయింది అంటే ఫామ్ ఏ రూపంలో ఎఫ్ఐఆర్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పంపిస్తారు. మేడం వస్తుందా లేదా మీకు ఎఫ్ఐఆర్ ఆఫీసర్? ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన వెంటనే ఫామ్ బి అని పంపిస్తారు. సో ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిందో విక్టిమ్ అయితే మనకు ఐడెంటిటీ. సో విక్టిమ్తో పాటు ఖచ్చితంగా సిడబ్ల్యూసీ తరఫున ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉండాలి. కేర్ అండ్ మీట్ వాళ్ళదే, కానీ మా అమ్మీసీలు ఉంటున్నారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది శివన్న వర్సెస్ కర్ణాటక జడ్జిమెంట్లో సార్ ఈవెన్ మనకి రేపు విక్టిమ్ వస్తే విత్ ఇన్ 24 అవర్స్లో విత్ సర్టిఫికేట్, విత్ ప్రిలిమినరీ సర్టిఫికేట్తో పాటు మనం మేజిస్ట్రేట్ దగ్గర ఆ విక్టిమ్ని ప్రొడ్యూస్ చేయాలి. సో మనందరి బాధ్యత అయితే ఇదేనమ్మా, ఈవెన్ నాతో సహా ఇక్కడ కూర్చుని అందరితో సహా ప్రతి ఒక్కరి బాధ్యత మన ఆడపిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఇదన్నమాట. దీని గురించి మీరు ఇప్పటికే చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనకి జరుగుతున్నాయి. మీరందరూ కూడా దీని మీద ఒక అవగాహన అనేది ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా 1929లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్గా వచ్చింది. అప్పుడే దాదాపు 96 ఇయర్స్ నుంచే ఈ యాక్ట్ ప్రకారం చైల్డ్ మ్యారేజెస్ చట్ట వ్యతిరేకం అండ్ పనిష్మెంట్ ఇవ్వదగినటువంటి నేరం. సో 1929లో ఉన్నటువంటి అప్పటి నుంచి అమల్లో ఉన్నటువంటి ఈ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయాలే కావచ్చు, మరే ఇతర రీజన్స్ వల్ల కావచ్చు, చైల్డ్ మ్యారేజెస్ అయితే ఈ రోజుకి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో 2000-2005లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి, లేదంటే జరుగుతున్నాయని చట్టం మన గవర్నమెంట్ గుర్తించి 2006లో ఈ యాక్ట్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఈ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ 1929ని ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2006గా రీనేమ్ చేసి దానికి ఆ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ప్రతి యాక్ట్కి కూడా రూల్స్ చేస్తారు. ఆ రూల్స్ని కూడా చేయడం జరిగింది. సో ఈ రూల్స్ చేసినప్పుడు మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కూడా ప్రతి చోట కూడా
అపాయింట్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు దాట్ విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఎవరు అంటే ఎంఎస్కే, విఆర్ఓ అండ్ పంచాయతీ సెక్రటరీ. అలాగే మండల్ లెవెల్లో, డివిజనల్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో నుంచి చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారు ఉంటారు. డివిజనల్ లెవెల్లో జాయింట్ కలెక్టర్ గారు కానీ లేకపోతే ఆర్టీఓ గారు ఉంటారు. తర్వాత బ్లాక్ లెవెల్లో చూసుకున్నట్టయితే మన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్, సిడిపిఓస్ ఉంటారు. అలాగే మండల్ లెవెల్లో చూసినట్టయితే ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఎంఈఓస్ వాళ్ళ మండల పరిధిలో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్గా ఉంటారు. అలాగే మన ఐసిడిఎస్ సూపర్వైజర్స్ వారి వారి సెక్టార్స్లో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్గా ఉంటే ప్రతి విలేజ్లో కూడా 3 కాడికి మీరు చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్గా ఉన్నారు. అలాగే ప్రతి విలేజ్లో కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ మానిటరింగ్ కమిటీ ఒకటి కూడా ఈ రూల్స్ అండ్ జీవో నెంబర్ 31 ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ కమిటీలు కూడా మన పల్నాడు జిల్లాకి అంతా కూడా ఫామ్ అయి ఉన్నాయి. వెరీ రీసెంట్గా కూడా మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ కూడా కొత్తగా ఫామ్ చేయించడం జరిగింది. చేశారా మీ దగ్గర? చేశారు కదా. చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ మరియు చైల్డ్ మ్యారేజ్ మానిటరింగ్ ప్రొహిబిషన్ కమిటీ, ఈ 2 కమిటీస్ కూడా వెరీ రీసెంట్గా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ మినిట్స్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి విలేజ్లో కూడా ఈ కమిటీస్ని ఫామ్ చేయించడం జరిగింది. మరి ఇంతమంది గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వర్క్ చేస్తూ ఉన్నప్పటికీ మనకి పదే చైల్డ్ మ్యారేజెస్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకొంచెం దీని మీద ట్రైనింగ్, అవేర్నెస్ లేదా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత అందరి మీద కనిపిస్తూ ఉంది. సో ప్రతి విలేజ్లో కూడా చైల్డ్ మ్యారేజ్ మానిటరింగ్ కమిటీలో ఉన్నటువంటి 11 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 11 మెంబర్స్ కూడా ఎవ్రీ ఫోర్ట్నైట్ అంటే 15 డేస్కి ఒకసారి మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలి. ఆ విలేజ్లో ఉన్నటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ ఇష్యూస్ మీద కానీ చైల్డ్ మ్యారేజ్ మీద కానీ అగెనిస్ట్గా వర్క్ చేయాలి. దానికి అవేర్నెస్ విలేజ్ లెవెల్లో మీ విలేజ్ లెవెల్లో మీరు కమ్యూనిటీ లెవెల్లో పేరెంట్స్కి అవేర్నెస్ ఇవ్వాలి. అడాల్సెంట్ గ్రూప్స్ని చైల్డ్ని గ్రూప్స్గా ఫామ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఫోక్సో మిగతా అదర్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ మీద కూడా వాళ్ళకి అవగాహన ఇచ్చినట్లయితే ఆ యొక్క ఇష్యూస్ అన్నిటిని కూడా మనం అక్కడి నుంచే రిజాల్వ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ కరెక్ట్గా చెప్పింది డెఫినెట్గా చెప్పాలి. మొన్న 7వ తారీఖున మనకి ఈ విషయం మీద జిల్లా లెవెల్ ఆఫీసర్స్తో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సందర్భంగా సార్ చెప్పిన విషయాలు మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా తేలికగా చులకనగా కనపడేటువంటి సబ్జెక్టుగా ట్రీట్ చేశారు అందరూ. కానీ ఇది ఎంత ప్రమాదకరమైందంటే మన భారతదేశ భవిష్యత్తునే పాడు చేసేస్తుంది. ఆ చైల్డ్ మ్యారేజెస్ ఇక్కడ అంటే పల్నాడు జిల్లాలో హయ్యెస్ట్ రికార్డ్ అయ్యి టీనేజ్ ప్రెగ్నెన్సీస్, చైల్డ్ మ్యారేజెస్ పల్నాడు జిల్లాలో చాలా ఎక్కువ. అందుకని చెప్పి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దయచేసి మీరు ఈ విషయంలో కొంచెం కఠినంగానే ఉండాలి. ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో, నన్ను చెడ్డ మనిషి అనుకుంటారేమో అలాంటి ఫీలింగ్స్ కూడా మీరు ఎవరు పెట్టుకోకల్లా. చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే ఇమీడియట్గా మాకు చెప్పండి, మా కార్యకర్త ద్వారా మాకు తెలియజేస్తే ఇమీడియట్గా మేము కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. అలాగే మైగ్రేషన్, ఇప్పుడు ప్రతి ఎంఎస్కేకి చాలా పెద్ద బాధ్యత ఏంటంటే మీ పరిధిలో ఉన్నటువంటి ఏజెంట్స్తో ఒక చిన్న లిస్ట్ పెట్టుకోండి. నెంబర్ 2 లిస్ట్ ఏదన్నా పెట్టుకుని అందులో ఏజెంట్స్ అందరి పేర్లు రాసుకోండి. దాంట్లోంచి ఎవరైతే మైగ్రేట్ అయిపోయారో అదే లిస్టులో చివరి పేజీల్లో కొన్ని పేజీలు కేటాయించుకుని మైగ్రేట్ అయిపోయిన పిల్లల వివరాలు కూడా రాసుకోండి. ఎవరు మైగ్రేట్ అయిపోతున్నారో దాని మీద దృష్టి పెట్టుకోవాలి. మనం ఆడి చైల్డ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఎంఎస్కేస్కి ఉన్న ఈ సందర్భంగా ఉన్నటువంటి చాలా పెద్ద బాధ్యత. యాజ్ ఎ డిపార్ట్మెంట్ పర్సనల్గా డెఫినెట్గా మాకు చెప్పాలి ఆ విషయాలు. అంతేకాని ఎవరైనా అనుకుంటారనుకుంటే చాలా దారుణం ఏంటంటే పక్షి తన పిల్లలను రక్షించుకోవాలని వర్షాల నుంచి అది ఏడిస్తే దాని కన్నీటితో ఆ పక్షులు తడిసిపోతాయి. పిల్లలు ఏదైతే మంచి చేయాలని ఆవిడ అనుకుందో, ఆ పక్షి అనుకుందో దానికన్నిటితోటే ఆ పిల్లలు తడిపేసిందంట. అలా అయిపోతాం మనం చివరికి, ఉనికి లేకుండా
చేయలేకపోతాం. కొంచెం కష్టంగా ఉండొచ్చు. నా మాట మీరు ఒకసారి ఆలోచించుకుని మనం ఏం చేయాలన్నదాన్ని కరెక్ట్గా చేయండి. చేయడం అయితే డెఫినెట్గా అంగన్వాడీ వర్కర్ ఎంక్వైరీ రిపోర్ట్ రాయాలి, సూపర్వైజర్ రాయాలి అండ్ సిడిపిఓ దాన్ని కంక్లూడ్ చేస్తూ ఆవిడే రాయాలి. ఐసిపిఎస్ యూనిట్ మీకు సపోర్ట్గా ఉండాలి. ప్రశాంత్ కుమార్, నేను ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ అడ్మినిస్ట్రేషన్ కేర్గా డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా అడాప్షన్ అంటే దత్తత. అడాప్షన్ అనేది మనం అసలు ఎవరిని ఏ పిల్లలను తీసుకుంటాము. 3 కేటగిరీ చిల్డ్రన్స్ ఉంటారు. ఈ 3 కేటగిరీస్లో ఆర్ఫన్, అబాండెడ్, సరెండర్. ఆర్ఫన్ అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు, అబాండెడ్ అంటే వదిలివేయబడిన పిల్లలు. అంటే మీరు రీసెంట్గా చూస్తూ ఉంటారు, ఏదైనా చెత్త కుప్పల్లో కానీ లేకపోతే ముళ్ళ పొలంలో కానీ ఇటువంటి అంటే ఇల్లీగల్ ప్రెగ్నెన్సీ ద్వారా లేకపోతే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోకో లేకపోతే ఏదైనా ఆడపిల్లలు పుట్టారనో వాళ్ళు అట్లా వదిలివేస్తూ ఉంటారు. వీళ్ళు అబాండెడ్ చిల్డ్రన్స్. తర్వాత సరెండర్డ్ చిల్డ్రన్స్ అంటే ఈ పిల్లలు మాకు వద్దు అని చెప్పి సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఉంటుంది. ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు వాళ్ళు సరెండర్ డేట్ రాసి ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వాళ్ళు ఆ పిల్లలను అప్పగించడం జరుగుతుంది. ఇటువంటి ఓఏఎస్ చిల్డ్రన్ అంటారు. ఓఏఎస్ అంటే ఆర్ఫన్, అబాండెడ్, సరెండర్. ఈ ఓఏఎస్ చిల్డ్రన్ని ముఖ్యంగా దత్తతకి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనిలో ఉన్న ప్రాసెస్ ప్రకారం సెంట్రల్ లెవెల్లో కారా ఉంటుంది, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కారా అంటారు. స్టేట్ లెవెల్లో సారా ఉంటుంది, స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ సారా. తర్వాత జిల్లా స్థాయిలో వచ్చి సా అంటారు, SAA అంటే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, ప్రత్యేక దత్తతా సంస్థ. ప్రతి జిల్లా స్థాయిలో ఈ యొక్క సా ఉంటుంది. వీటికి సంబంధించి ఇది ఒక స్ట్రక్చర్ అన్నమాట. అటువంటి పిల్లల్ని ఇప్పుడు ఓఎస్ చిల్డ్రన్ ఉన్నారు కదా, ఈ పిల్లల్ని ఈ సాలో పెట్టి వాళ్ళే ఫీడింగ్, వాళ్ళకి న్యూట్రిషన్ కానీ ఫీడింగ్ ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేయడం కానీ, 0 to అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 years లోపు చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి మీరు ఒక అవగాహన కల్పించండి. 6,000 రూపాయలు ముఖ్యంగా వాళ్ళు ముందు డీడీ తీయడం జరుగుతుంది. అది ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి. వాళ్ళు www.cara.wcd.in గవర్నమెంట్.in ఈ యొక్క వెబ్సైట్లో వాళ్ళు వాళ్ళకి వివరాలను పొందుపరచాలి. దానికి అర్హత వచ్చి వాళ్ళ పాన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, వయసు ధృవీకరణ పత్రము, దంపతుల యొక్క ఫోటో, నివాస ధృవీకరణ పత్రము, వివాహ ధృవీకరణ పత్రము మరియు హెల్త్ సర్టిఫికేట్. ఇవి ముఖ్యంగా వాళ్ళు ఆ పోర్టల్లో వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2 నెలలలోపు వాళ్ళు అప్లోడ్ చేసిన 2 నెలలలోపు హోమ్ స్టడీ రిపోర్ట్ అనేది ఉంటుంది. డీసీపీ నుంచి కానీ సా నుంచి కానీ అక్కడ నుంచి ఎంక్వైరీ ఆఫీసర్స్ వస్తారు లేదా వర్కర్స్ వస్తారు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు కారు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అడాప్షన్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ ప్రాసెస్ తర్వాత చైల్డ్ మ్యాచింగ్ ప్రక్రియ కూడా ఉంటుంది. దీనికి అడాప్షన్ కమిటీ కూడా ఉంటుంది. ఈ కమిటీ ప్రకారం చైల్డ్ మ్యాచింగ్ ప్రక్రియ జరిపి వాళ్ళు ఏదైతే ధృవీకరణ పత్రాలు పెట్టారో అవన్నీ సరైనవా కావాలని చూసుకొని దాని ప్రకారం అడాప్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి వాళ్ళకి జిల్లా కలెక్టర్ గారి ద్వారా అడాప్షన్ అంటే ఆ బిడ్డని ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్గా ఉంటారు. ఇల్లీగల్ అడాప్షన్ అనేది ఎవరు పాల్పడకూడదు. ఇది చట్టబద్ధత కాదు. ఎవరైనా అక్రమంగా బిడ్డలను కొనడం కానీ లేకపోతే అమ్మటం కానీ ఎవరైనా ఏఎన్ఎం కానీ సంప్రదించి మాకు పిల్లలు కావాలి అని ఎవరైనా వచ్చినా కానీ అటువంటి వాళ్ళకి ఈ విషయాలు చెప్పండి. సా అనేది ఉంది జిల్లా స్థాయిలో. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారానే వాళ్ళు సంప్రదించాలి, లేదా దగ్గరలో ఉన్న అంగన్వాడీ టీచర్ ద్వారానే వాళ్ళు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని సంప్రదిస్తే వాళ్ళకి లీగల్గా చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది. ఇది అందరికీ మీరు మీ దగ్గరికి వచ్చిన ఎవరైతే పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి తెలియజేయండి. చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ అనేది మనకి
సురక్షితం, తీసుకున్న వాళ్ళకు కూడా సురక్షితం. థ్యాంక్ యూ వెరీ మచ్. విలేజ్ లెవెల్ లేక వార్డ్ లెవెల్, చైల్డ్ వెల్ఫేర్ ప్రిపరేషన్ కమిటీస్ ఫామ్ అయినా లేవా అన్ని చోట్ల. సో కాబట్టి ప్రతి ఫస్ట్ ఫ్రైడే, థర్డ్ ఫ్రైడే మీటింగ్స్ కండక్ట్ చేసుకొని, అంటే ఎంఎస్కే కన్వీనర్గా ఉండాలి, మీటింగ్ కాల్ఫర్ చేయాలి. సర్పంచ్ గారి అధ్యక్షతన లేక కౌన్సిలర్ గారి అధ్యక్షతన మీటింగ్ నడపడుతుంది. బుక్లో మినిట్స్ రాయాలి, ఒక ఫోటో తీయాలి, తర్వాత మన పీడిఎఫ్స్ పంపించాలి, డిస్ట్రిబ్యూటర్ గారికి పంపించాలి. ఇది మాత్రం కింకర్తవ్యంగా భావించి ఫస్ట్ ఫ్రైడే అండ్ థర్డ్ ఫ్రైడే మీటింగ్స్ కండక్ట్ చేయాలి. థ్యాంక్ యూ.